ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలలో ఐసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది సార్, ఐసెట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఐసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అసలు ఈ రోజులలో ఐసెట్ చేస్తే ఐసెట్ నుండి పోతే మంచిదా కాదా, ఇలా చాలామంది చాలా రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. సరే, ఇందులో షార్ట్కట్లో తక్కువలో ఎక్కువగా స్పీడ్గా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఓపుకున్న వాళ్ళు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మాత్రమే నన్ను క్వశ్చన్ అడగండి. దయచేసి వీడియోని చూడకుండా ఇమీడియట్గా ఏదో ఒక క్వశ్చన్ నా మీద పడేసేసేసి దయచేసి నా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి. నాకంటే మీ సమయం అమూల్యమైనది కావచ్చు, దాన్ని వృధా చేసుకోకండి. ఓకేనా? రైట్. నౌ వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్న యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ తెలంగాణ స్టూడెంట్స్. సో కెరీర్ గైడెన్స్ పైన దాదాపుగా టాప్ పొజిషన్ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ మన ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా 50% విద్యార్థులు ఏ కోర్సు చదవాలన్నా తెలంగాణ రాష్ట్రంలో బీఎడ్ వాళ్ళు ఎన్ని చూసినా కానీ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుంటారు. ఈరోజు ఐసెట్ గురించి చెప్తున్నాను. ఐసెట్ అనగానే ఒకప్పుడు ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉంటుందంటే ఒక 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం ఐసెట్ కొరకు స్పెషల్గా కోచింగ్ తీసుకునే వాళ్ళు. హైదరాబాద్లో అయితే కొద్దిమంది 1 year గ్యాప్ ఇచ్చి మరీ ఐసెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ రోజులలో కూడాను 8-9 సంవత్సరాల క్రితం కూడాను కనీసం 3 లక్షల మంది 2 లక్షల మంది ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసేవాళ్ళు. ఒకప్పుడు ఐసెట్ అంటే క్రేజ్ ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో 2 రకాల పీజీ కోర్సులు ఉంటాయి. ఒకటి ఎంసీఏ, రెండోది ఎంబీఏ. ఎంబీఏ అనేది 2 సంవత్సరాల కోర్సు, ఎంసీఏ 3 సంవత్సరాల కోర్సు అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు తగ్గించారు. సో ఇవి 2 కోర్సులు మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అయితే ఐసెట్ ద్వారా ఎక్కువ మంది ఎంబీఏ చేస్తారు, తక్కువ మంది ఎంసీఏ చేస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యోగిత ఎక్కువగా పెరిగిపోవడం, ఏదో కోర్సు పేరుకే కోర్సు పూర్తి చేసి మినిమం స్కిల్స్ లేకుండా బయటకు రావడం, ఒక కంపెనీ ఐసెట్ విద్యార్థుల నుండి అంటే ఒక ఎంబీఏ విద్యార్థుల్లో కంపెనీ ఏం కోరుకుంటుందో అవి కాకుండా కేవలం పాస్ మార్కులు ఒక మెమోతో బయటకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఏర్పాటు చేయబడ్డ కోర్సులో నాణ్యమైన స్కిల్స్ లేకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులుగా ఉండడం, ఏం తోచని పరిస్థితుల్లో డిగ్రీ తర్వాత 2 సంవత్సరాల సమయము డబ్బు వృధా అయిపోయి ఇలా ఉండేసరికంటే కొద్దిగా కొంచెం వరకు డిమాండ్ తగ్గిందని చెప్పాలి ఐసెట్ ఎంబీఏకి. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా అయితే మొత్తం అప్లికేషన్స్ 60,000కి మించి లేవు. అంటే అప్లై కూడా 30,000, 40,000, 45,000 అట్లే రాస్తున్నారు. అందులో ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయ్యే వాళ్ళు 35,000-40,000 మంది ఉంటున్నారు. ఇందులో ఎంసీఏ చేయడానికి ఒక 10-15,000 మంది వెళ్తే ఎంబీఏ చేయడానికి కనీసం 20,000-25,000, 30,000 మంది ఉంటున్నారు సంవత్సరానికి. సీట్లు ఇంతకంటే డబల్గా ఉన్నాయి. సీట్లు ఫిలప్ అవ్వట్లేదు. కాలేజీలు కూడా తీసేస్తున్నారు. మెల్లిగా ఒక్కొక్క కాలేజ్ వెళ్ళిపోతూ ఉన్నాయి. పక్క రాష్ట్రాల విద్యార్థులు వచ్చి జాయిన్ చేసుకుంటున్నారు. అలా జరుగుతుంది. మరి ఎందుకు ఇలా డిమాండ్ తగ్గుతుందంటే నాణ్యమైన స్కిల్స్ లేకపోవడం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీరు ఎంబీఏ చేయాలనుకుంటే ముందు మానసికంగా మీరు స్థిరంగా గుర్తుపెట్టండి. ఎంబీఏ అనేది నన్ను అడుగుతున్నారు చాలామంది, అంటే సార్ ఎంబీఏ చేస్తే ఎక్కడ ఉద్యోగం వస్తుంది సార్, ఏ కంపెనీ నాకు ఉద్యోగం ఇస్తుంది సార్, ఎంత సాలరీ ఇస్తుంది సార్ అని చెప్పండి. ఎంత సాలరీ అనేది నువ్వు డిసైడ్ చేయవు నాయన. నీకున్న స్కిల్ను బట్టి నీకు ఉద్యోగం ఇచ్చినట్టు డిసైడ్ చేస్తాడు. నీకు ఉద్యోగం ఇవ్వాలంటే నీకు మినిమం స్కిల్స్ ఉండాలి. స్పీడ్ మ్యాథమెటిక్స్ రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి, వే ఆఫ్ ప్రజెంటేషన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఇంటర్వ్యూ స్కిల్స్ ఉండాలి, గ్రూప్ డిస్కషన్, ఇలా 1,00,000 కోర్సులు నీకు అవగాహన ఉండి రావాలి, తెలవాలి. అది కాకుండా ఏదో లేకుండా జస్ట్ నేను డిగ్రీలో అయినట్టుగా 2 ఏళ్ళు డిగ్రీ, 3 ఏళ్ళు డిగ్రీ అయినట్టుగా పోతాను వస్తాను ఎగ్జామ్ రాస్తానంటే ప్రొఫెషనల్ కోర్సుకు ఆ స్కిల్స్ పనిచేయవు. అంటే పాస్ అవుతావు, లక్షల మందిలో నువ్వు ఒక్కడివి నిరుద్యోగిగా ఉంటావు. కాబట్టి ఎంబీఏ ఎంసీఏ కోర్సులకు రావాలనుకున్న వాళ్ళు ఎంసీఏ ఈజ్ ప్యూర్లీ రెస్ట్రిక్టెడ్ ఫర్ దట్ సాఫ్ట్వేర్ సెక్టర్లో వెళ్ళిపోతున్నారు. సాఫ్ట్వేర్లోనే కానీ ఇప్పుడు ఈ మధ్య బీటెక్ చేసిన వాడైనా సాఫ్ట్వేర్లోనే ఎక్కువ మంది వస్తున్నారు. అంటే బీటెక్ ఉంటే చాలు, బీటెక్ ఆర్ బీఈ ఉంటే చాలు. ఈవెన్ సివిల్ ఇంజనీర్ విద్యార్థి కూడాను సాఫ్ట్వేర్ సెక్టర్లో వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అంత కొంత వాళ్ళ సి లాంగ్వేజ్ ఉండడం, స్కిల్స్ ఉండడం, ఏదో ఒక రకంగా మంచి కాలేజీలలో కూడా చదివితే మంచి స్కిల్స్ ఉన్న విద్యార్థులు బయటకు వస్తే వాళ్ళకి అవకాశాలు ఇచ్చేస్తున్నారు. అట్లని చెప్పి ఎంసీఏ వాళ్ళని పక్కకు పెడతారని కాదు, కానీ ఇది చూసుకోండి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయంలో మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సినవి ఏమేమి ఉంటాయంటే, అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఐసెట్ కూడా లేట్ అవుతుందండి. ఎందుకు లేట్ అవుతుందంటే ఇప్పుడు మనం ముందట బీఎడ్ కౌన్సిలింగ్ ఉంది, ఒకవైపు పీజీ కౌన్సిలింగ్ సిపి గేట్ ఉంది, ఇంకోవైపు ఐసెట్ కూడా ఉన్నది. ఇవి 3 కూడా కౌన్సిలింగ్ ఇప్పుడు జరగాల్సింది ఉంది. ఇంకోవైపు సెంట్రల్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ కూడా జరుగుతున్నది ఇప్పుడు. అయితే ఇక్కడ ఎవరు ఎటుపోతారో తెలియదు. కొద్దిమంది ఒకే క్యాండిడేట్ బీఎడ్ ఎంట్రన్స్ రాయొచ్చు, ఇటు ఐసెట్ రాసుకోవచ్చు, అటు పీజీ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు డైలోమా చూసుకొని ఆ క్యాండిడేట్ యొక్క గోల్ వాటన్నింటినీ బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఐసెట్ అంటే ఎంబీఏ ఎంసీఏ రూట్లో ఒక విద్యార్థి రావాలంటే ముందు డిగ్రీ పాస్ అవ్వాలి. కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి 6 యూనివర్సిటీస్ అండ్ 1 మేజర్ యూనివర్సిటీ జేఎన్టీయూ, ఈ 6 యూనివర్సిటీలు, అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో
ఇవి ఇంకా రిజల్ట్ ఇవ్వలేదండి, డిగ్రీ రిజల్ట్ ఇవ్వలేదు. కాబట్టి డిగ్రీ రిజల్ట్ అనేది ఇవ్వాలి. కొన్ని యూనివర్సిటీలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, నీ యొక్క యూనివర్సిటీ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ మిగతా యూనివర్సిటీ రిజల్ట్ ఇవ్వలేదు. దాంతోపాటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళది ఎప్పుడు రెగ్యులర్ వాళ్ళకంటే ఆలస్యంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు కూడా రిజల్ట్ ఇవ్వాలి. రైట్. ఇంకా కొన్ని పీజీ స్కూల్లో రిజల్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఒక విద్యార్థి ఆ పీజీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బీఎడ్ లాంటి వాళ్ళకి వెళ్తారు. సో ఐసెట్కి అయితే ఆ అవసరం లేదు, డిగ్రీ సరిపోతుంది. కాబట్టి రిజల్ట్ రావాలి. అందులో కొద్దిమంది బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అనేది ఇన్స్టంట్ ఎగ్జామ్ అనేది జరగాలి, ఆ ఎగ్జామ్ రిజల్ట్ కూడా రావాలి. అప్పుడు మనకి ఐసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐసెట్ కౌన్సిలింగ్కి మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయమంటారు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేయమన్న తర్వాత అప్పుడు మీ యొక్క 10th స్టడీ సర్టిఫికేట్ స్కాన్ చేయాలి. ఒరిజినల్ 10th స్టడీ సర్టిఫికేట్ని స్కాన్ చేయాలండి. దాంతోపాటు 10th యొక్క స్టడీ సర్టిఫికేట్. సో 10th మేము 10th స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలి. ఎట్లాగే దీన్ని 4 జిరాక్స్ సెట్లు కూడా చేసుకొని పెట్టుకోండి. తర్వాత నేను చెప్తాను ఎన్ని జిరాక్స్ సెట్లు అవసరం ఉంటాయి, ఎక్కడెక్కడ సబ్మిట్ చేయాలి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఐసెట్కి టాప్ ఎంబీఏ కాలేజీలు ఏవి, టాప్ 10 ఎంబీఏ కాలేజీలు ఏవి, టాప్ 10 ఎంసీఏ కాలేజీలు ఏవి, ఇవన్నీ కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే కౌన్సిలింగ్ సర్టిఫికేట్లో చెప్తాను. ఇక సర్టిఫికేట్లో 10th మేము, ఇంటర్ మేము, 10th మేము స్టడీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మేము స్టడీ సర్టిఫికేట్ కావాలి. అయితే ఐసెట్ ద్వారా ఎంసీఏ చేయాలనుకుంటే ఇంటర్లో ఎంపీసీ ఉండి మీరు డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నా పర్లేదు, మీరు ఎంసీఏకి వెళ్ళొచ్చు. ఇంటర్లో ఎంపీసీ కంపల్సరీ, ఇది చూసుకోండి. ఇంటర్లో ఎంపీసీ లేని వాళ్ళు ఎంసీఏ చేయడానికి వీలేదు. సో ఇంటర్ మేము, తర్వాత ఇంటర్ స్టడీ సర్టిఫికేట్, ఆ తర్వాత వచ్చేసి డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీలో మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే కనుక ఓల్డ్ విద్యార్థులు పోయిన సంవత్సరం పాస్ అయిన వాళ్ళైతే మీకు మెమో వచ్చి చేరి ఉంటుంది. కాబట్టి మీకు డైరెక్ట్గా మెమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీగా రెండు అడుగుతాడు. లేదు ఈ సంవత్సరమే డిగ్రీ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ కొరకు వెయిటింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా రిజల్ట్ వచ్చాయనుకుంటే మీకు లాంగ్ మెమో రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈలోపు మీ యొక్క షార్ట్ మెమోస్ అన్ని ట్రాన్స్క్రిప్షన్స్ అంటారు, ట్రాన్స్క్రిప్ట్స్, వీటన్నిటిని మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా లేదా ముందు చూసుకోండి. అవైలబుల్లో కనుక లేకపోతే మీ సంబంధిత చదివిన యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి. నా డిగ్రీ మొత్తం అయిపోయింది, 6 సెమిస్టర్స్ అయిపోయినాయి, నాకు లాంగ్ మెమో ఇవ్వండి అంటే వాళ్ళు 2-3 రోజులు 4 రోజుల్లో ప్రింట్ చేసి ఇచ్చేస్తారు, తొందరగా తెచ్చుకోవచ్చు. కానీ మా కాలేజీకి వస్తుందని నువ్వు వెయిట్ చేసుకుంటూ పోతే అట్లా. సరే లాంగ్ మెమో రాలేదు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇంతవరకు నువ్వు ఎన్ని సెమిస్టర్స్ ఎగ్జామ్ రాసావో డిగ్రీలో అన్ని సెమిస్టర్లకు సంబంధించినటువంటి షార్ట్ మెమోస్కి అప్లై చేస్తే షార్ట్ మెమోస్ నీకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సెకండ్ సెమ్ మెమో దొరకట్లేదు, ఎప్పుడో 2 ఏళ్ల కింద చదువు కాబట్టి దొరకట్లేదు, ఫస్ట్ సెమ్ మెమో దొరకట్లేదు, ఎక్కడో పోయింది, కొద్దిమంది ఉంటారు నెగ్లిజెన్స్. ఇలాంటి వాళ్ళందరూ కూడా యూనివర్సిటీకి వెళ్ళి ముందు తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకు సార్ అంటే ఐసెట్ నోటిఫికేషన్ రాగానే నీలాంటి వాళ్ళు మహానుభావులు 100,000 మంది ఉంటారు. అటు పీజీ వాళ్ళు ఉన్నారు, బీఎడ్కి పోయే వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కలిసి మళ్ళీ యూనివర్సిటీకి వస్తారు. యూనివర్సిటీలో అప్పుడు మంది ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, మంది బాగుంటారు కాబట్టి వాళ్ళకి పని లేట్ అవుతుంది. కాబట్టి నువ్వు తొందరపాటుగా ముందు చూపుగా మీ క్యాంపస్ యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామినేషన్ బ్రాంచ్, అసిస్టెంట్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవండి. కలితే మీకు ప్రాసెస్ చెప్తారు, చలానా ఫామ్ కట్టమంటారు, చలానా డబ్బులు ఎంతో కొంత కట్టేసేసేది తెచ్చుకోండి, ఇలా బాగుంటుంది. కాబట్టి 10th ఇంటర్ డిగ్రీ వరకు ఉన్నటువంటి మెమోలు, స్టడీ సర్టిఫికెట్లు 10th ఇంటర్ డిగ్రీ వరకు, నెక్స్ట్ డిగ్రీ మెమోతో పాటు ప్రొవిజన్ సర్టిఫికేట్ కొత్తగా ఇస్తారు, అది కూడా తెచ్చుకోవాల్సింది. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ 10th తర్వాత దాదాపు అందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ తీస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీలకు అవసరం లేదండి, ఓసీలు కాని వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమే. ఇది మీరు పాతదైతే సరిపోతుంది, కొత్తగా తీయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తీసిందయ్యే ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అత్యంత కీలకమైనది. చాలామంది నన్ను ఇప్పటికీ అడుగుతున్నారు, సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరమా అని. అరే కంపల్సరీ అవసరమా అని అడగడం నాకు అర్థం కాదు. నీకు రియంబర్స్మెంట్ రావాలంటే తీసుకో, వద్దు సార్ అంటే వదిలిపెట్టుకో, అది నీ మీద ఆధారపడింది. అవసరమే ఇన్కమ్ సర్టిఫికేట్ ఓసీలకు లేదు, అవసరం లేదు, వాళ్ళు వదిలిపెట్టండి. నీకు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు కావాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రెగ్యులర్గా అయితే ప్రతి సంవత్సరం మార్చి 31 తర్వాత తీసింది అడుగుతారు. కానీ ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల ఈ 2021 జనవరి 1 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు సరిపోతుంది, అది కూడా తీసుకొని పెట్టుకొని దాని తర్వాత ఒక బ్యాంకు అకౌంట్ బుక్, మీ పేరుతో బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇవన్నీ కామన్గా మీకు ఉంటాయి. ఆ తర్వాత ఆధార్ కార్డు, కామన్గా ఇవి మీకు అవసరమైనవి. ఇంకా మీకు అడిషనల్గా తీసుకోవాల్సినవి ఏంటంటే మైగ్రేషన్ సర్టిఫికేట్. ఎక్కడ నుండి మైగ్రేషన్ సర్టిఫికేట్ మీ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, లేదా కొన్ని యూనివర్సిటీలకేమో కాలేజ్ వాళ్ళు ఇస్తారు, కొన్ని యూనివర్సిటీలకేమో యూనివర్సిటీకి వెళ్ళి చూసుకోవాలి, కొన్ని యూనివర్సిటీకి ఆన్లైన్లో అప్లై చేస్తే కూడా మీకు డైరెక్ట్గా ఆ సర్టిఫికేట్ని మీకు పీడిఎఫ్ రూపంలో పంపిస్తారు, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని యూనివర్సిటీలు కొన్ని రకాలుగా ఉన్నాయి. రైట్. సో మీ యూనివర్సిటీ ఏది ఫాలో అవుతుందో మీ కాలేజ్ ప్రిన్సిపల్కి అడిగితే చెప్తాడు, అది తెలిసి ఉంది. ఇకపోతే గ్యాప్ సర్టిఫికేట్.
గ్యాప్ సర్టిఫికేట్ కూడా అవసరమేనండి. అంటే కౌన్సిలింగ్లో అడగకపోవచ్చు, కానీ నెక్స్ట్ స్టెప్ అయితే అడుగుతాడు. గ్యాప్ సర్టిఫికేట్ విషయంలో మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అయింది, 1 year గ్యాప్ వచ్చేసింది అంటే ఏ కోర్స్ చేయలేరు, ఈసారి ఐసెట్ రాసి ఇప్పుడు ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఆ 1 yearలో మీరు ఏం చేశారు? ఎక్కడైనా చదివినారా, చదవలేరా? మీరు ఎక్కడా చదవలేదు, నేను ఏ కాలేజీలో అప్లై చేయలేదు, నేను ఏ కాలేజీకి నా మెమోలు ఇవ్వలేదు, ఎక్కడ కూడా నేను రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ అప్లై చేయలేదు అని నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి గ్యాప్ సర్టిఫికేట్. నేను గ్యాప్లో ఉన్నాను తప్ప ఎడ్యుకేషన్లో లేను అని చెప్పడానికి నువ్వు సంబంధిత మీ తహసీల్దార్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ గ్యాప్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఒకటి మీ సేవలో తీసుకొని దానికి డాక్యుమెంట్ అని ఫిలప్ చేసేసి దానికి అవసరం ఉన్న వ్యక్తులతో సంతకాలు చేయించి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారా, గజెటెడ్ ఆఫీసర్స్ అంటారా, అవన్నీ చూసి అవన్నీ చేసుకున్న తర్వాత మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీకు వస్తుంది. ఇది గ్యాప్ సర్టిఫికేట్ తీసుకునే ప్రాసెస్. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ప్రతి సంవత్సరం చేంజ్ కాబడుతూ ఉంటుంది. ఓకేనా? ఇలాంటివి మీరు ఆలోచించి ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి. ఇంకా ఇవి కాకుండా అడిషనల్గా అడగడానికి పెద్దగా అయితే ఐసెట్ కౌన్సిలింగ్లో అయితే ఏమీ ఉండదు. రైట్? సరే, వీటన్నిటితో పాటు మీ ర్యాంక్ కార్డు మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ మీరు కొన్ని జిరాక్స్లు సబ్మిట్ చేయాలి. హాల్ టికెట్ జిరాక్స్, ర్యాంక్ కార్డు జిరాక్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటే దాని జిరాక్స్ అవసరం లేదు, అడగడు. బట్ హాల్ టికెట్ అయితే, ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీగా అడుగుతాడు. తర్వాత 10th ఇంటర్ మెమోలు, స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్, ఇన్కమ్, ప్రొవిజన్. ఓకే, వీటన్నిటితో పాటు మీ ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ జిరాక్స్, వీటిని 4 సెట్లు జిరాక్స్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఇక ఇవన్నీ దగ్గర ఉన్న తర్వాత మీరు వీటిని స్కాన్ చేసుకోండి. అన్నింటినీ కూడాను ఒక 100 KB అంటే ఒక 200 KB 50 KB మధ్యలో పెట్టుకొని ఈ సర్టిఫికేట్లు అన్నింటినీ స్కాన్ చేసుకొని పెట్టుకోండి. స్కాన్ అయిపోయిన తర్వాత మీకు ఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్లో ముందు సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం ఉంటుంది ఆన్లైన్ ద్వారా. దీనికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది ఇంతకుముందు 700 రూపాయలు ఉండే, ఇప్పుడు ఎంత ఉండదో తెలియదు కాబట్టి 700 రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ కట్టేసేసి, రిజిస్ట్రేషన్ ఫీ అయిపోయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ దట్ ఐసెట్ అండ్ దెన్ ఆఫ్టర్ ర్యాంక్ అండ్ ర్యాంక్ కార్డ్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఆఫ్టర్ యూ గివ్ దట్ కంప్లీట్ డీటెయిల్స్, దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ టు అప్లోడ్ యువర్ 10th memo along with that TC, along with that study certificate, and next inter memo, study certificate, degree memo, study certificate, provision, long memo and degree TC. నేను ఇక టీసీ గురించి ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. డిగ్రీ టీసీ కూడా కంపల్సరీగా మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సిందే. టీసీ ఒకవేళ డిగ్రీ మెమో సింగిల్గా ఉంటే సింగిల్గా పెట్టండి, సింగిల్ లేదు ఒక 4-5 ఉన్నాయి డిగ్రీ మెమోలు, షార్ట్ మెమోలు ఉన్నాయంటే వాటన్నింటిని అప్లోడ్ చేయాలి. క్యాస్ట్, ఇన్కమ్, బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అప్పుడు మీకు కంప్లీట్గా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. దెన్ వాళ్ళు చూసేసేసి మీకు ఒక మెసేజ్ పెడతారు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని పెడతారు. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీకు డేట్ ఇస్తారు. ఆ డేట్లో మళ్ళీ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేసి అక్కడ మీ మొబైల్ నెంబర్తో మీ లింక్ పెట్టుకొని ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ మీకు అక్కడ కాలేజీలు కనబడతాయి. కనబడ్డ కాలేజీలకు మీరు ఎన్నిటికైనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఐసెట్లో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందండి. ఎందుకంటే మనకు సీట్లు 60-70 వేల సీట్లు ఉన్నాయి. కానీ విద్యార్థులు చేయబోయే వాళ్ళు ఐసెట్ నుండి ఎంబీఏ చేయబోయే విద్యార్థుల సంఖ్య చాలా చాలా తక్కువ. ఒక 30,000 మంది కూడా ఒక సంవత్సరంలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి, చాలా తగ్గిపోయింది, ఒకప్పట్లాగా ఇప్పుడు లేదు. అయితే సార్ మరి డిమాండ్ తగ్గింది, నేను చేస్తే మంచిదా కాదా అంటే అది నీ మీద డిసైడ్ అయి ఉన్నది. డిమాండ్ అనేది సబ్జెక్టుకు తగ్గిందని మనం అనుకోవద్దు, కానీ కష్టపడి చదివితే నీకు ఏదో ఒక ఉద్యోగం అయితే నువ్వు సాధించుకోవచ్చు. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్, ఎంబీఏ అంటేనే ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్లో మంచి లెవెల్లో నువ్వు వెళ్ళాలనుకుంటే మంచి స్కిల్స్ నీకు ఎప్పుడైతే నేర్చుకుంటావో, అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ బాగా ఉంటే నువ్వు అత్యవసర మార్కులతో గట్టెక్కినా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు ఉద్యోగం తీసుకొస్తాయి. సో యూనివర్సిటీ టాప్ ర్యాంక్ వచ్చి కూడా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ రాదు, ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడలేము, కనీసం 2-3 భాషలు మాట్లాడలేము అని అన్నప్పుడు నీకు ఏ కంపెనీ కూడా ఉద్యోగం ఇచ్చి నిన్ను పెంచి పోషించడానికి అయితే ముందుకు రాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరిగా పోతే ప్లేస్మెంట్లు, వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు చాలా కాలేజీలు 100% ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అని మనల్ని కింది మీద పైన కింద ఎత్తుంటారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 100% ప్లేస్మెంట్ కనుక ఏదైనా కాలేజీ మీకు ఇచ్చినట్టయితే ఈరోజు ఎంబీఏ కానీ, పీజీ కానీ, ఇంజనీరింగ్ కానీ అసలు మన ఇండియాలో నిరుద్యోగం ఉండేదే కాదు. అంతే కదా? మరి ఎందుకు నిరుద్యోగం ఉన్నది, ఎందుకు మన వాళ్ళు సఫర్ అవుతున్నారంటే ఏ కాలేజీకి కూడా అంటే టాప్ కాలేజీ ఏమో కానీ సాధ్యమైనంత వరకు అయితే 100% ప్లేస్మెంట్ సాధ్యం కాదు. ప్లేస్మెంట్ ఇచ్చిన రోడ్ల మీద ఉండేటువంటి షాపింగ్ మాల్లో వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసేసి అందులో జాబ్ వచ్చిందని నన్ను నిలబెట్టి ఆ కస్టమర్లను కేర్ చూసుకోవడానికి పెడితే అది ఉద్యోగం కావచ్చు. కానీ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఉద్యోగం అయితే అది కాదు. దాన్ని 100% ప్లేస్మెంట్ అని చెప్పలేము.
కాబట్టి 100% ప్లేస్మెంట్ అంటే ఒక మంచి కంపెనీలో కనీసం ఒక మల్టీనేషనల్ కంపెనీలో నీకు ఉద్యోగం వచ్చి స్టార్టింగ్ సాలరీ కనీసం 20-25 వేల రూపాయలు ఇచ్చి నీకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చేటువంటి కంపెనీలలో నువ్వు వెళ్ళాలి. అలాంటి కంపెనీలో వచ్చేసి మనల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా అవి జేఎన్టీయూ క్యాంపస్కు, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లాంటి విద్యార్థులు టాలెంటెడ్ ఉన్నటువంటి విద్యార్థుల దగ్గరికి కంపెనీలు వస్తాయి. మరి టాలెంట్ ఉన్న విద్యార్థులు ఎక్కడ జాయిన్ అవుతారండి? ఏ కళలో జాయిన్ అవుతారంటే గవర్నమెంట్ కాలేజ్లోనే జాయిన్ అవుతారు. కాబట్టి గవర్నమెంట్ కాలేజ్కి ఎప్పుడు కూడాను ఈ ప్రైవేట్ కంపెనీల తాకిడి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు వస్తారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఐసెట్ ఫస్ట్ ర్యాంకర్ ఎక్కడ తీసుకుంటాడు సీటు? జేఎన్టీయూలో తీసుకుంటాడు, కూకట్పల్లిలో. కాబట్టి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్తో అటాచ్ అయి ఉన్నది కాబట్టి ఎన్నో కంపెనీస్ అక్కడికి వస్తాయి కాబట్టి ఆ రకంగా ఉద్యోగాన్ని వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే జేఎన్టీయూ కాకుండా ఎక్కడో ఒక దగ్గర వచ్చేసింది మనకి ఒక 25,000 ర్యాంక్ వచ్చింది, 30,000 ర్యాంక్ వచ్చింది, ఎన్నో వరంగల్లోనూ ఖమ్మంలోనూ ఏదో చిన్న ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చింది, అది పోతే పోయినాం లేకపోతే లేదు సార్ ఎంబీఏ అయిపోయింది నాకు ఉద్యోగం వస్తుంటే నీకు ఎవడు ఉద్యోగం ఇవ్వడండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. కాబట్టి ఈ లాంగ్వేజ్ స్కిల్స్, ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, వొకాబులరీ, దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటన్నిటిపైన నీకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఐసెట్కి రాణించగలవు, రాగలవు. ఇవేవి లేకుండా ఉంటే మాత్రం ఐసెట్కి వచ్చినా పెద్దగా ప్రాఫిట్ అయితే ఉండదు. అది కూడా చూసుకోండి, ఓకేనా? సో డిగ్రీలో అంటే ఎంబీఏలో జాయిన్ అయిన తర్వాత, ఎంసీఏలో జాయిన్ అయిన తర్వాత సబ్జెక్ట్ మీద క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా స్కిల్స్ మీద బేస్ చేసేటోళ్ళు కంపల్సరీగా సింగిల్ స్టెప్లోనే ఉద్యోగం సాధించేది బయటకు రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంటారు. సో ఇంకా దాదాపుగా నేను ఐసెట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను. మీరు కాలేజీలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను చెప్తాను, టాప్ కాలేజీలో సెలెక్ట్ చేసుకుంటాను, టాప్ కాలేజ్ ఏ కాలేజ్ ఎక్కడ ఏ ర్యాంక్ కట్ అయిందో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాప్ 10 కాలేజ్ అని చెప్పేసి ఒక విద్యార్థి పెట్టుకున్నాడు, ఆయన ర్యాంక్ వచ్చేసి 11,000, టాప్ 10 కాలేజ్ పెట్టుకున్నాడు. టాప్ 10 కాలేజ్లో 11,000 ర్యాంకు సీట్ రాకపోతే నీకు 1 year గ్యాప్ వస్తుంది, సెకండ్ ఫ్లోర్ కానీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీ ర్యాంకుకి ఎక్కడ సీట్ రాకూడదో ఆ కాలేజ్నే సెలెక్ట్ చేసుకోవాలి. అంతే తప్ప పడని వస్తువు దీన్ని కలుపుకున్నట్టుగా నీకు రాని దాంట్లో సెలెక్ట్ చేసుకొని అక్కడికి అయిపోయిందంటే అంతే సంగతి, ఇంకా ఏమి ఉండదు. చాలామంది అదే పని చేస్తారు, తెలియదు వాళ్ళకి. మీ సేవ సెంటర్లో కూర్చుంటారు ఒక్కొక్కరు, మనకు ఉచితంగా సలహాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా సలహాలు ఇస్తారు మనకి, ఏం కదా అంటారు. అప్పుడు మనం కూర్చొని మీ సేవ సెంటర్లో కూర్చొని ఇష్టం ఉన్నట్టుగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత లాస్ట్కి నీకు సీట్ రాకపోతే మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో ఉండి ఆ తర్వాత 3rd phase 4th phase ఏమి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించి కరెక్ట్గా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? రైట్. ఐసెట్కి సంబంధించి నెక్స్ట్ నా వీడియోలో టాప్ 10 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనిపైన నెక్స్ట్ వీడియోలు వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో యొక్క లింక్ దాని లింక్ మీ మొబైల్కి వస్తుంది, మీరు చూసేసి అన్ని చూసుకోవచ్చు, ఓకేనా? రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు అడిగే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ రాజేంద్ర బోనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.